పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాలపల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని, ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇల్లు నిర్మించాలని, అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన లబ్ధిదారులు ఎవరు కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొండ సురేఖ అన్నారు. మన ఇందిరమ్మ ఇండ్లకి ఇంత ఇవ్వాలని సీఎం గారు ఫిక్స్ చేశారు కదా, అడ్వైజరీ లాగా ఇచ్చారు. ఇంత రేట్ కంటే ఎక్కువ అవసరం లేదు. మేస్త్రీ రేట్ కూడా వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఏంటంటే మరి వాళ్ళు వదిలేసారు. బాయ్ ఫోటోగ్రాఫర్ కొంచెం ఓకే. మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ షూ వేసుకుని రావాలి. డెమాలిష్ చేస్తున్నాం. మొత్తము కొట్టేయాలి. సాఫ్ చేపిస్తా, అదంతా సాఫ్ చేసిన కాదు ఇక్కడ కట్టుకుంటాం. ఇంకేమన్నా అమ్మా, ఇగో ఈ గోడ కూడా కూలగొట్టి నువ్వు మొత్తం సాఫ్ చేసి పెడితే మేమందరం కూడా అధికారులతో కలిసి, స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మురళీధర్రావు గారు, నేను 12వ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుందన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు. కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే
ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ హౌస్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అది కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇంట్లో పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్ తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. దూపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలపై నేరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సో చూడగానే తెలుసుకోవడానికి మాట్లాడటానికి స్త్రీ వస్తువు కాదు. మనసు ఉంటుంది, శరీరం ఉంటుంది, మెదడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఓకే ఆ ఏజ్ నుంచి ఉన్నాంలే కదా. సో ఈ ఏజ్ గ్రూప్ ఆర్ మోర్ వల్నరబుల్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ లవ్. వెరీ ఆ పర్సంటేజ్ ఎంతో కొంత ఉంటారు, 0.01% ఆ లేడీస్ ఉంటారులే అన్నట్లా. సో అవన్నీ ఏంటంటే కూడా వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అంటే ఒకడు ట్రాప్ చేసి ప్రేమించి మోసం చేస్తున్నాడు, ఎంతమందిని ట్రాప్ చేయగలడు అనేది ఆడపిల్లలు ఆలోచించట్లా. ఏదో 2-3 మాటలు చెప్పేసి వాడి పెళ్ళై కూడా ఉండొచ్చు, పెళ్ళైనా కూడా వాడు ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి ట్రాప్ పడితే ఆడపిల్లలు ఆలోచించే ఆ స్టేజ్లో ఉండట్లా. వాడికి ఆల్రెడీ పెళ్ళయిందే, ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడే, రేపు నన్ను మోసం చేయడని ఏంటి గ్యారంటీ అని ఆ విధంగా ఆలోచించట్లేదు. సో ఆ విధంగా ఆలోచించకుండా ట్రాప్లో పడిపోయి వాళ్ళ లైఫే కాదు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకొని ఇలాంటి యూనో మీరు అన్నట్టు ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అలాంటి వాటి జరిగి ఎవరి లైఫ్ అండ్ స్పాయిల్ అయిన అల్టిమేట్లీ ఆడపిల్లే కదా. సో అవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టడానికి ప్రతిదీ కూడా గవర్నమెంట్ చాలా వర్క్ చేస్తుంది, కానీ మనుషుల్లో కూడా మార్పు రావాలి. అది ఇంజన్స్ వల్ల మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అంత మాత్రాన మీరు వాటి వైపు ఎటువంటి పరిస్థితుల్లో మొగ్గు చూపకూడదు. ఎందుకంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మనల్ని కనిపించిన తల్లిదండ్రులు మన లైఫ్లో 25% మాత్రమే ఉంటారు. అదే భర్త మన కాబోయే లైఫ్ పార్ట్నర్ 75% మన జీవితంలో ఉంటారు. భర్త, పిల్లలు వీళ్ళంతా నెక్స్ట్ లైఫ్లో మన జీవితంలో ఉంటారు. అటువంటి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీ ఏజ్ సరిపోతుందా చెప్పండి? ఇది కరెక్ట్ ఏజా? మీరు పెద్ద పిల్లలా చిన్నపిల్లలా? చిన్నపిల్లలే కదా. ఎవరైనా పెద్దల్లో అయిపోయినామని భావిస్తున్నారా? ఇంజనీరింగ్ లైఫ్ వచ్చేస్తాము, మాకేముంది అయిపోతేనే మాకు జాబ్ వచ్చేస్తుంది, రెక్కలు వస్తాయి, ఎగిరిపోదాం అనుకుంటున్నారా? మీరు చాలా చిన్నపిల్లలు, మీరు అడల్సెంట్ ఏజ్. అప్పటి నుంచి మేడం వాళ్ళు చెప్పారు కదా కిషోర దశ అని. ఈ ఏజ్లో అసలు ఎటువంటి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు. మీకు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఒక మంచి జాబ్ ఒక 3-4 ఇయర్స్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. అది మీకు మంచి భవిష్యత్తులో చేసుకునే సెలెక్షన్, మీరు కరెక్ట్ రైట్ డెసిషన్. అది అలాంటి అందుకనే ఇంతమంది ఇవన్నీ చెప్తున్నారు. ఇలా నిన్న గండికోట విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి గండికోటలో ఒక లవ్ విషయంలో వెళ్ళింటే వాళ్ళ అమ్మ సొంత తల్లే పరువు తీస్తుందని వాళ్ళ అన్నలతో చంపించింది. అట్లాంటి ఘోరమైన పరువు హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద, అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వర్యులు మరియు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మరియు జైపూర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మరియు జైపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమన్ నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమన్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమన్ నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమన్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడారు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అనే వ్యక్తి అసలు అతను ఎన్ని పార్టీలు మారారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కడైతే అధికారం ఉంటుందో మరి ఆ అధికారం నుండి మరి ఆ ముసుగులో ఏదైతే ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో కాలేజ్ విద్యా సంస్థల యాజమాన్యాల కాడ పీడించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి. గతంలో కూడా మా స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని కాలేజెస్లో కూడా మరి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పి కూడా మరి ఆరోపణ కూడా చేయడం జరిగింది. కానీ అతను అంత చేశాడంటే అతని వెనకల మరి మన కడప ఎమ్మెల్యే గారి మరి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కూడా ఈ నగర ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ తిరుమలేష్ అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం. ఎందుకంటే మేయర్ గారి ఇంటిపైన చెత్త వేసే దాంట్లో నుంచి సాక్షి కార్యాలయం పైన దాడి చేసే సందర్భంలో కూడా ముందుండి అతనికి ప్రోత్సహించిన వ్యక్తులు మరి మన ఎమ్మెల్యే గారు ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి గారు. మరి వాళ్ళ ఇద్దరి అండదండలతోనే మరి ఇతను ఏదైతే విద్యా సంస్థల మీద ఏదైతే ఎందుకంటే చూడండి ఎంత ఆప్యాయంగా కేకు తినిపిస్తున్నారో ఎమ్మెల్యే గారు. ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు. ఎవరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో కూడా చూడండి గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరు రారు. కేవలం కొందరు మాత్రమే పేటీఎం బ్యాచ్ ఇలాంటి దౌర్జన్యం చేసేవాళ్ళు భూ కబ్జాలు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే మరి ఎమ్మెల్యే క్వార్టరే ఇలాంటి వసూలు రాజాలను పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు మరి పరిపాలన చేస్తున్నారు ఈ నగరంలో స్వయంగా. ఎందుకంటే ఈ పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే స్వయంగా నారాయణ కాలేజెస్ మీద కూడా వెళ్ళి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశాడు ఇతను. మహానాడు కోసం మహానాడు పేరు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ భర్త గారు అందరి కాడ ఏ రకంగా వసూలు చేశారో మా నాయకురాళ్ళే వసూలు చేస్తే నేనెందుకు చేయకూడదని చెప్పి మరి నేనెందుకు తక్కువ కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే అన్ని విద్యా సంస్థల కాడికి వెళ్ళి డబ్బులు వసూలు చేశాడు మహానాడు పేరు చెప్పుకొని. అది తీరా నారాయణ కాలేజ్ యజమాని కంటే పోయి డబ్బులు వసూలు చేశాడు, డబ్బులు డిమాండ్ చేశాడు. వెంటనే మంత్రి గారు నారాయణ గారు లైన్లోకి వచ్చారు. వస్తే ఏమవుతుంది? సస్పెండ్ అయ్యాడు. ఇది పరిస్థితి.
మన కడప నగర పరిస్థితి ఏంటంటే వసూళ్లు మాత్రమే, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం వసూళ్లు మాత్రమే. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, కింది స్థాయి నాయకుల కాడ నుంచి పై స్థాయి వరకు కూడా వసూళ్లు మాత్రమే. ఈరోజు ఎంత వసూలైంది, రేపు ఎంత టార్గెట్, ఎల్లుండి ఎంత టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసుకుంటున్నారు. రహదారులపై అటవీ మార్గంలో కోతులకు ఎలాంటి తినే ఆహార పదార్థాలను వేయవద్దని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు. జైపూర్ మండలంలోని వెలిశాల మల్లన్న గుడి అటవీ అభివృద్ధి సంస్థ నీలగిరి ప్లాంటేషన్ సమీపంలో రహదారి వద్ద కొంతమంది వ్యక్తులు అరటి పళ్ళు వేస్తుండగా వారిని అడ్డుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద అరటి పండ్లు ఇతర తినే వస్తువులు వేయడం వలన కోతులన్నీ గుంపులుగా రావడం వల్ల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. సన్నబియ్యం వాళ్ళం మిగిలే డబ్బులతో చిట్టి కట్టుకుంటున్నామంటూ సామాన్య మహిళ తన ఆనందాన్ని తెలిపిన వైనం. నాకు వచ్చే డబ్బుతో నా పిల్లల ఫీజు కట్టుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. ఇలాంటి సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేను ఎంత తిరుగుతున్నాను అని కాదు ముఖ్యము, నేను ఎంత లాభం పొందాను అన్నది నాకు ముఖ్యము. నాకు ఆర్టీసీ నాకు ఎంత ఇచ్చింది, నా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది అనేది నాకు ముఖ్యమండి. దాని టికెట్లన్నీ పోస్ట్ చేసేసుకొని దాని ద్వారా నేను ఒక చిట్టి కూడా 2 లక్షల చిట్టి కూడా వేసుకున్నానండి. సో నేను దాని మీద వచ్చే డబ్బులతో నా కూతుర్ని చదివించుకోవాలని చెప్పేసి నేను చిట్టి వేసుకున్నాను. మా రేవంత్ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రతి మహిళ మరి ఎక్కువగా గొడవ పడకుండా మనకిచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మన రేవంత్ అన్న మళ్ళీ 10 సంవత్సరాలు మనకి మళ్ళీ రావాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాకు కాంగ్రెస్ మీద నాకు అభిమానం చాలా ఉందండి. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను నేను, కానీ నాకు ఇచ్చిన ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది. ఉచిత బియ్యం ఇచ్చిందండి. ప్రతి నెల 15,000 రూపాయలు అవుతుంటదండి మన ఇంటికి. 1 కిలో 50 రూపాయల కిలో బియ్యం, సన్న బియ్యం తినాలి అంటే. కానీ నా పుట్టుకప్పటి నుంచి నేను దొడ్డు బియ్యమే తిని పెరిగానండి. ఇప్పటికీ కూడా నాకు ప్రభుత్వం ఆ బియ్యంతో నేను తినుకుంటూ పెరుగుతున్నాను. దానికి వచ్చే 15,000 రూపాయలు కూడా నేను పక్కకి వేసుకొని అది కూడా చిట్టి వేసుకుంటున్నానండి. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ ఆర్టీసీ ప్రభుత్వం కూడా చల్లగా ఉండాలి. అందులో మనకి ఇంకా బస్సులు కూడా చాలా చాలా పెంచారండి. ఎలక్ట్రిక్ బస్సు పెంచారు. మన కన్ను మూసి కన్ను వేసేటప్పుడు గమ్యం చేరుకుంటున్నామండి. చాలా మన డ్రైవర్ అన్న కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డ్రైవర్ అన్న తోటి ఏ మహిళా మనులు కూడా గొడవ పడద్దండి, దయచేసి చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే నేను బస్సులో తిరుగుతున్నంతసేపు ప్రతి మహిళ డ్రైవర్ అన్నతోటి కానీ కండక్టర్ తోటి కానీ గొడవ పడుతున్నారు. అమ్మ మహిళా మనులు ప్లీజ్ దయచేసి చెప్తున్నాం, మనకిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మనం ఈ అవకాశాన్ని హరిహర వీరమల్లు సినిమా విడుదలను యునైటెడ్ కింగ్డమ్లో జనసేన సావే కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్, బర్మింగ్హామ్, స్కాట్లాండ్, కోవెంట్రీ తదితర నగరాలలో అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాటిక్ గెటప్లో అలరించిన ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా యూకే జనసేన సావే విభాగం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం విశేషం.
సినిమా ప్రారంభానికి ముందు ఆటపాటలతో సందడి చేసి పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని ఘనంగా చాటారు. విదేశాల్లోనూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ సెలబ్రేషన్లు మరోసారి రుజువు చేశాయి. హరిహర వీరమల్లు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది. అందరూ తల సొమ్ము పోయింది అల్లండి. ఆద్వి ఆర్యన్ లుక్ చేయి కదా, ఇలా 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 యా ఆద్వి నువ్వు కూడా బాబు నువ్వు చీలా పెట్టుకో, డూ ఇట్ లైక్ దిస్ ఆద్వి తాగి యా. పవన్ కళ్యాణ్ అనే నేను బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. హాయ్ గైస్, ఎలా ఉంది సినిమా? గుడ్ గుడ్ సూపర్. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ సూపర్. యా, మీ ఒపీనియన్ ఏంటి? సూపర్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. సూపర్. ర్యాంప్ ర్యాంప్. మెంటల్ మాస్. కోహినూర్ ఇక్కడే ఉంది, ప్లీజ్ ఇక్కడికి వచ్చేయండి పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్ వెనకాల బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. కళ్యాణ్ గారు టైం పెట్టడం వర్త్, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సూపర్ సినిమా. బ్లాక్. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి వినతి పత్రం ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించిన సింగరేణి ఏఐటీయూసీ నాయకులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.